ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ జనరల్ సైన్స్ నుండి విటమిన్స్ అనే టాపిక్ నుండి టాప్ 65 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఈ క్వశ్చన్స్ అనేవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, విటమిన్ పదం ఏ భాష నుండి ఉద్భవించింది? అంటే విటమిన్ అనే పదం ఏ లాంగ్వేజ్ నుండి తీసుకున్నారు? ఆన్సర్ ఈస్ లాటిన్. ఎవరు విటమిన్ అని పేరు పెట్టారు? విటమిన్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే కాశ్మీర్ ఫంక్. వీతన్ని సి ఫంక్ అని కూడా అంటారు. విటమిన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ విటమిన్? విటమిన్లు మీ శరీరం అభివృద్ధి చెందడానికి మరియు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలు. విటమిన్లు ఎన్ని రకాలు? విటమిన్స్ ఆర్ 13 టైప్స్. ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే అండ్ విటమిన్ బి. ఈ బి విటమిన్లో మళ్ళీ B1 విటమిన్, B2 విటమిన్, B3 విటమిన్, B5 విటమిన్, B6 విటమిన్, B7, B9, B12 ఈ విధంగా విటమిన్లు 13 టైప్స్. క్యాజువల్గా అయితే మనం ఏం చెప్పుకుంటామంటే AC, DE, K అండ్ B అని చెప్పుకుంటాము. విటమిన్లు సాధారణంగా ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? ఆన్సర్ ఈస్ 2 రకాలుగా విటమిన్లు వర్గీకరించబడ్డాయి. అంటే విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద నీళ్ళల్లో కరిగిపోయే విటమిన్లు మీన్స్ వాటర్ సోల్యుబుల్ అండ్ కొవ్వులో కరిగే విటమిన్లు మీన్స్ ఫ్యాట్ సోల్యుబుల్. సో నెక్స్ట్, నీటిలో కరిగే విటమిన్లు పేరేమిటి? ఈ 13 టైప్స్ విటమిన్ని 2 రకాలుగా వర్గీకరించబడ్డారు, 2 రకాలుగా క్లాసిఫైడ్ చేశారు. ఒకటి నీళ్ళల్లో కరిగిపోయేటివి, ఇంకోటి ఫ్యాట్లో కరిగిపోయేటివి. సో ఈ నీళ్ళల్లో కరిగిపోయే విటమిన్లు ఏంటి అంటే బి అండ్ సి విటమిన్లను నీళ్ళల్లో కరిగిపోయే విటమిన్లు అంటారు. ఈ బి విటమిన్లో ఉన్న ఏంటి అంటే మళ్ళీ ఇంటర్నల్ B1, B2, B3, B5, B6, B7, B9, B12, C. కొవ్వులో కరిగే విటమిన్ల పేర్లు ఏమిటి? కొవ్వులో కరిగిపోయే విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. విటమిన్ ఏ యొక్క రసాయన పేరు ఏమిటి అంటే కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ ఏ ఈజ్ ద రెటినాల్. ఏ విటమిన్ లేకపోవడం వల్ల రాత్రి అంధత్వం కలుగుతుంది అంటే నైట్ బ్లైండ్నెస్కి విటమిన్ ఏ విటమిన్ కారణము అంటే ఆన్సర్ ఇస్ విటమిన్ ఏ. కళ్ళకు వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే విటమిన్ పేరేమిటి? ఆన్సర్ ఈస్ విటమిన్ ఏ. విటమిన్ ఏ వల్లనే మనకు ఐస్కి అనేది కలర్ వస్తుంది. యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అని కూడా పిలువబడే విటమిన్ పేరేంటి? విటమిన్ ఏని యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అని కూడా అంటారు. విటమిన్ ఏ యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ విటమిన్ ఏ అంటే విటమిన్ ఏ ఆరోగ్యకరమైన దంతాలు, అస్థిపంజర మరియు మృదు కణజాలం, శ్లేషపుర మరియు చర్మాన్ని ఏర్పరచడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది. శరీరంలో విటమిన్లు ఎక్కడ నిల్వ ఉంటాయి, ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? విటమిన్స్ అంటే లివర్లో ఉంటాయి, అంటే కాలేయంలో స్టోర్ అయి ఉంటాయి. విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి అంటే రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఏ ఫుడ్స్ ఏంటి అంటే క్యారెట్, స్పినాచ్, బ్రోకలీ, స్వీట్ పొటాటో లైక్ దట్ ఇంకా చాలా ఉన్నాయి. ఎముకల పెరుగుదలలో మరియు రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషించే విటమిన్ ఏది అంటే విటమిన్ ఏ. ఏ విటమిన్ కణజాలాలను మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది? ఆన్సర్ విటమిన్ ఏ. విటమిన్ B1 యొక్క రసాయన పేరు ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ B1 అంటే థయామిన్. విటమిన్ B1 లోపం వల్ల కలిగే వ్యాధి పేరేమిటి? బెర్రీ. విటమిన్ ఏ వల్ల ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. విటమిన్ B1 వల్ల బెర్రీ అనే డిసీజ్ వస్తుంది. విటమిన్ B1 యొక్క పాత్ర ఏమిటి అంటే వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ విటమిన్ B1 అంటే థయామిన్ శరీర కణాలు మరియు కార్బోహైడ్రేట్లు శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ల యొక్క ప్రధాన పాత్ర శరీరానికి ముఖ్యంగా మెదడు మరియు నాడీ వ్యవస్థకు శక్తిని అందించడం అనేది థయామిన్ విటమిన్ యొక్క పాత్ర.
విటమిన్ బి వన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి అంటే రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ బి1 ఫుడ్స్ ఏంటి? బీఫ్, లివర్, డ్రైడ్ మిల్క్, నట్స్, ఓట్స్, ఆరెంజెస్, ఎగ్స్, సీడ్స్, పీస్ అండ్ ఎస్ట్. విటమిన్ బి2 యొక్క రసాయన పేరేమిటి? కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ బి2 ఏంటంటే రిబోఫ్లవిన్. విటమిన్ బి2 లోపం వల్ల కలిగే వ్యాధి పేరు ఏమిటి అంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి2 ఏ వ్యాధి వస్తుంది అంటే అర్బిఫ్లోవనేసిస్. విటమిన్ బి2 యొక్క పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ విటమిన్ బి2 అంటే ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులను శక్తిని ఉత్పత్తి చేయడానికి శరీరానికి సహాయపడుతుంది మరియు ఇది శరీరానికి ఆక్సిజన్ ఉపయోగించడానికి అనుమతిస్తుంది. విటమిన్ బి2 అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి? మిల్క్, ఎగ్స్, యోగర్ట్, చీజ్, మీట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ డిసీజ్ నైట్ బ్లైండ్నెస్? రాత్రి అంధత్వానికి మరో నేమ్ ఏంటి అంటే నాక్టాలోఫియా. దీని రేచీకటి అని కూడా అంటారు. విటమిన్ బి3 పాత్ర ఏమిటి? విటమిన్ బి3 యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఈ పోషకం శరీరాన్ని ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చడానికి సహాయపడుతుంది. శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే నియాసిన్ నాడీ వ్యవస్థ యొక్క సాధారణ పనితీరుకు మరియు సాధారణ మానసిక పనితీరుకు దోహదం చేస్తుంది. అలసట తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది ఈ బి3 విటమిన్. విటమిన్ బి3 యొక్క రసాయన పేరేమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బి3 విటమిన్ అంటే నియాసిన్. ఈ నియాసిన్ని నికోటినిక్ ఆమ్లం కూడా అంటారు. విటమిన్ బి3 లోపం వల్ల కలిగే వ్యాధికి పేరు ఏమిటి? విటమిన్ బి3 తక్కువ ఉంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి3 ఏ డిసీజ్ అంటే పెల్లగ్రా. పెల్లగ్రా ఇస్ నథింగ్ బట్ ద చర్మం మీద మరకలు కావడం. విటమిన్ బి5 పాత్ర ఏమిటి? రక్త కణాలను తయారు చేయడానికి ఇది అవసరం మరియు మీరు తినే ఆహారాన్ని శక్తిగా మార్చడానికి ఇది సహాయపడుతుంది. విటమిన్ బి5 యొక్క రసాయన పేరేమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ బి5 అంటే ఫాంటోథెనిక్ ఆమ్లం, ఇంగ్లీష్లో ఫాంటోథెనిక్ యాసిడ్. విటమిన్ బి5 అధికంగా ఉండే పదార్థాలు ఏమిటి? ఆహార పదార్థాలు ఏమిటి అంటే రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ బి5 ఏంటంటే చికెన్, ఎగ్ యolk, హోల్ గ్రెయిన్స్, బ్రోకలీ, మష్రూమ్స్, అవకాడోస్, టమాటోస్ ప్రొడక్ట్స్. విటమిన్ బి6 యొక్క రసాయన పేరేమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బి6 విటమిన్ అంటే పైరిడాక్సిన్. విటమిన్ బి6 లోపం వల్ల కలిగే వ్యాధికి పేరేమిటి అంటే పెరిఫెరల్ న్యూరోపతి అండ్ పెల్లగ్రా. విటమిన్ బి6 అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి? విటమిన్ బి6 రిచ్ ఫుడ్ సోర్స్ ఏంటి విటమిన్ బి6కి అంటే పోర్క్, పౌల్ట్రీ, ఫిష్, బ్రెడ్, హోల్ గ్రెయిన్ సెరలాస్ సచ్ యాజ్ ఓట్ మీల్, వీట్ గ్రెయిన్ అండ్ బ్రౌన్ రైస్, ఎగ్స్, వెజిటేబుల్, సోయా బీన్స్ అనేవి లలో విటమిన్ బి6 అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6 యొక్క పాత్ర ఏమిటి? కేంద్ర నాడీ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది న్యూరో ట్రాన్స్మిటర్ సెరోటోనిన్ మరియు నైర్ఫోజన్లకు ఉత్పత్తి చేయడంలో మరియు మైలిన్ ఏర్పడంలో పాల్గొంటుంది. విటమిన్ బి7 యొక్క రసాయన పేరు ఏమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ బి7 అంటే బయోటిన్ ఆర్ విటమిన్ హెచ్. విటమిన్ బి7 లోపం వల్ల కలిగే వ్యాధికి పేరు ఏమిటి అంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ బి7 ఏంటంటే జుట్టు రాలడం మరియు చర్మ సమస్యలకు దారితీస్తుంది. కానీ ఈ సమస్య అనేది చాలా రేర్గా ఉంటుంది. విటమిన్ బి7 యొక్క పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ విటమిన్ బి7 అంటే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు జీవక్రియ చేయడానికి శరీరానికి సహాయపడుతుంది. నీటిలో కరిగే విటమిన్లు శరీరంలో నిల్వ చేయబడవు కాబట్టి రోజువారీ తీసుకోవడం అవసరం. విటమిన్ బి7 అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి? మీట్, ఫిష్, ఎగ్స్, సీడ్స్ అండ్ నట్స్ ఆర్ వెరీ హై ఇన్ బయోటిన్. కాలీఫ్లవర్, మష్రూమ్స్, స్వీట్ పొటాటో, స్పినాచ్. విటమిన్ బి9 యొక్క రసాయన పేరేమిటి? ఫోలిక్ యాసిడ్ ఆర్ ఫోలేట్.
విటమిన్ B9 పాత్ర ఏమిటి అంటే వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ది B9 అంటే ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఫోలేట్ కూడా అవసరం మరియు గర్భధారణ సమయంలో మరియు పిండం అభివృద్ధి వాటి వేగంగా వృద్ధి చెందుతున్న కాలంలో ఈ విటమిన్ B9 పాత్ర అనేది కీలకంగా ఉంటుంది. విటమిన్ B9 అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి అంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బీన్స్, పీనట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, లివర్, సీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఎగ్స్ ఎక్సెట్రా. విటమిన్ B12 యొక్క రసాయన పేరు ఏమిటి అంటే కోబాలమైన్, సైనోకోబాలమైన్ కూడా అంటారు. విటమిన్ B12 లోపం వల్ల కలిగే వ్యాధికి పేరేమిటి? విటమిన్ B12 లోపం ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు తగ్గడానికి దారి తీయవచ్చు. అంటే రక్తహీనత, ఎనీమియా అంటారు కదా అది. నాడీ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. విటమిన్ B12 యొక్క పాత్ర ఏమిటి అంటే వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ B12 ఇన్ అవర్ బాడీ అంటే విటమిన్ B12 ఒక పోషకం. ఇది శరీర నాడీ మరియు రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు అన్ని కణాలలో జన్యు పదార్థమైన DNAను తయారు చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ B12 మెగలోబ్లాస్టిక్ అనీమియా అని పిలువబడే ఒక రకమైన రక్తహీనతను నివారించడానికి కూడా సహాయపడుతుంది. విటమిన్ B12 అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి? బీఫ్, లివర్ అండ్ చికెన్, లో ఫ్యాట్ మిల్క్, యోగర్ట్ అండ్ చీజ్, ఎగ్స్, ఫిష్ అండ్ షెల్ఫిష్ సచ్ as trout, salmon, tuna, fish and clams. విటమిన్ C యొక్క రసాయన పేరేమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ C అంటే ఆస్బరిక్ ఆమ్లం ఆర్ ఆస్కబ్రేట్. విటమిన్ C పాత్ర ఏమిటి? మీ శరీరంలోని అన్ని భాగాలలో కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం విటమిన్ C ఉపయోగపడుతుంది. అంటే రిపేరింగ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. విటమిన్ C అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటి? రిచ్ ఫుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ C అంటే బ్రోకలీ, కంటలూప్, కాలీఫ్లవర్, కివి, ఆరెంజ్ జ్యూస్, పపాయా, రెడ్, గ్రీన్ ఆర్ ఎల్లో పెప్పర్, స్వీట్ పొటాటో, స్ట్రాబెర్రీస్ అండ్ టమాటోస్. విటమిన్ D యొక్క రసాయన పేరేమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ D అంటే కోలికోఫ్లవర్. ఏ విటమిన్ లేకపోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి వస్తుంది అంటే విటమిన్ D. ఈ బోలు ఎముకల వ్యాధిని ఇంగ్లీష్లో ఆస్టోమెలాసియా అంటారు. సూర్యరశ్మి విటమిన్ అని కూడా పిలువబడే విటమిన్ పేరేమిటి అంటే సన్షైన్ విటమిన్ అని D విటమిన్ని అంటారు. మానవ చర్మంలో ఏర్పడిన విటమిన్ పేరేమిటి అంటే హ్యూమన్ స్కిన్లో ఉన్న విటమిన్ పేరేంటంటే విటమిన్ D. ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది? డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ D వల్ల రికెట్స్ వ్యాధి అనేది వస్తుంది. విటమిన్ E యొక్క రసాయన పేరు ఏమిటి అంటే ఆల్ఫా టోకోఫెరాల్. విటమిన్ E యొక్క పాత్ర ఏమిటి? విటమిన్ E పాత్ర అంటే ఫంక్షన్ ఆఫ్ ది విటమిన్ E ఏంటంటే మీ కణాలను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. విటమిన్ E లోపం వల్ల కలిగే వ్యాధికి పేరేమిటి అంటే క్రోనస్ వ్యాధి. విటమిన్ E పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ విటమిన్ E అంటే శరీరంలో ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ అంటే మన శరీరాలు ఆహారాన్ని మార్చినప్పుడు ఏర్పడే సమ్మేళనాలు. విటమిన్ K యొక్క రసాయన పేరేమిటి? వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ K అంటే ఫైలోక్విన్ ఆర్ ఫైటోమోనాడియన్. ఇది విటమిన్ని బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఏ విటమిన్ని బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తారు అంటే ఈ విటమిన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. సన్షైన్ విటమిన్ అంటారు. ఇది స్కిన్లో ఏర్పడే విటమిన్. విటమిన్ K యొక్క పాత్ర ఏమిటి? రక్తం గడ్డకట్టడానికి మెయిన్ యూజ్ ఏంటంటే రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ అంటే విటమిన్ K. రక్తం గడ్డకట్టడం మరియు ఎముక జీవక్రియలో ముఖ్యమైన థ్రోంబిన్ అనే ప్రోటీన్ మరియు గడ్డకట్టే కారకాన్ని ఉత్పత్తి చేయడానికి శరీరానికి విటమిన్ K అనేది అవసరం.
విటమిన్ల నిర్వచనం ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ విటమిన్స్ అంటే విటమిన్ అనేది ఒక రసాయన సమ్మేళనం, ఆర్గానిక్ కాంపోనెంట్. ఇది మానవ శరీరం సరిగ్గా పనిచేయడానికి చిన్న మొత్తంలో అవసరం. ఆమ్లాలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఉసిరి పండులో ఏ విటమిన్ ఎక్కువ ఉంటుందంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్లో ఎక్కువ మోతాదులో ఉండే విటమిన్ పేరేంటి? ఆన్సర్ ఈస్ విటమిన్ ఏ అనేది క్యారెట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.